పుల్వామా ఘటనకు భారత సైన్యం బదులు తీర్చుకుంటోంది. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కర్మాన్ ఘాజీలను భారత సైన్యం మట్టుబెట్టింది. హతమైన ఇద్దరు ఉగ్రవాదులు ఒకరైన రషీద్ ఘాజీ పుల్వామా ఉగ్రవాది మాస్టర్ మైండ్గా సైన్యం చెప్తోంది. మరో ఉగ్రవాది జైషే కమాండర్ కమ్రాన్గా తెలిసింది. ఇతడు 15 మంది ఉగ్రవాదులతో కలిసి జనవరిలో పూంచ్ సెక్టార్ నుంచి భారత్లోకి చొరబడ్డాడు. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఇతర సరంజామాతో వీరంతా సరిహద్దు దాటినట్లు తెలిసింది. ఇటు రషీద్ ఘాజీ మాత్రం డిసెంబర్ తొలి వారంలోనే కుప్వారా ద్వారా భారత్లోకి చొరబడినట్లు తెలిసింది. జేఎం చీఫ్ మసూద్ అజర్కు అత్యంత సన్నిహితుడైన ఘాజీ ఆఫ్ఘనిస్తాన్కు చెందినవాడు. యుద్ధతంత్రంలో అత్యాధునిక పేలుడు పదార్థాలను పేల్చడంలో ఇతడు సిద్ధహస్తుడు. పుల్వామా దాడికి 3 రోజుల ముందు కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో ఘాజీ త్రుటిలో తప్పించుకున్నాడు. పుల్వామా దాడికి పాల్పడిన ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్ అహ్మద్ దార్కు ఘాజీనే శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్న రషీద్ ఘాజీ నాటో దళాలకు వ్యతిరేకంగా పోరాడాడు. ఈ క్రమంలో తాలిబాన్ల నుంచి యుద్ధతంత్రంలో ఐఈడీలను పేల్చడంలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం జేఎం చీఫ్ మసూద్ అజర్కు నమ్మకమైన విశ్వసనీయమైన వ్యక్తిగా ఎదిగాడు. 2011లో పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతమైన ఖైబర్ పఖ్తూన్లో నాటో దళాల విజృంభణతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి ఘాజీ ప్రవేశించాడు. ఈ ప్రాంతంలో ఐఎస్ఐ నిర్వహించే ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లో పేలుడు పదార్థాల తయారీ సాహిత్యాన్ని ఉగ్రవాదులకు నూరిపోసేవాడు. క్రమంగా జిహాదీ ట్రైనర్గా అవతారమెత్తాడు. మరోవైపు ఉగ్రవాదుల కాల్పుల్లో 4 జవాన్లు మృతి చెందారు. మృతుల్లో ఒకరు మేజర్ ఉన్నట్లు తెలుస్తోంది. For more updates, please subscribe 99 TV Telugu.